శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 17వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 17వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. చేసిన ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలతో ఈ రోజునైతే మీరు ముందుకు నడిపించుకోగలుగుతారు. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించగలుగుతారండి. దైవానుగ్రహంతో మీరు ఏ పని చేపడుతున్నా కూడా ఆ పనిలో విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా కాలం కలిసి వస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో దూసుకుంటూ వెళ్ళగలుగుతారండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క వ్యవహార శైలి కానీ అందరినీ మెప్పించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఉండబోతుంది. అంటే అందరినీ ఆకర్షించే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని అయితే సృష్టించడానికి అవకాశాలన్నిటిని కూడా ఇస్తుందండి. కొంతవరకు పనులలో పనిభారం, ఒత్తిడి అనేవి తక్కువగా ఉంటాయండి. ప్రతి పనిలో కూడా చక్కటి లాభాలను పొందగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశం లభిస్తుందండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్లరు. అనవసరంగా ఏ విషయాలపైన ఖర్చులు పెట్టడం కానీ, అనవసరంగా ఏదైనా అదనపు విషయాలపైన ఆసక్తిని చూపించడం కానీ, ఇట్లాంటివి లేకుండా చక్కగా మీ ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయంలో చక్కగా మీరు పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారండి. అంటే రాబడిని పెంచుకోగలుగుతారు. ఆకస్మికంగా మీకేదైనా పెట్టుబడుల తాలూకా లాభాలను కూడా పొందగలుగుతారు. వాటిని వృధా ఖర్చులు పెట్టకుండా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు నిల్వలలో ఉంచుకోవడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగత పరమైనవి అయినా అయ్యుండొచ్చు, లేదా వృత్తిపరమైన బాధ్యతలైనా అయ్యుండొచ్చండి. వాటినన్నిటిని కూడా మీరు అనుకున్న విధంగా మీరు చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు బాధ్యతలను బరువుగా కాకుండా వాటినన్నిటిని కూడా ఎంతో ఇష్టంతో స్వీకరించగలగడమే మీరు ప్రతి విషయాన్ని కూడా ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళే విధంగా చేస్తుందండి. అంటే అన్నిటిలోనూ కూడా ఇది నా పని, నేను చెయ్యాలి, ఖచ్చితంగా దీనిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అనే మనస్తత్వంతో ఉంటారు. అదే మీకు అన్ని విషయాలలోనూ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది, విజయాలను కూడా చేకూరుస్తుందండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి, ఏదైనా మేలు కోరి వస్తే వారికి లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో చేయగలుగుతారండి. చక్కగా అది కూడా మానసికంగా ఊరటనైతే కలిగిస్తుంది. ఇక ఎవరు కూడా ఏ విషయంలోనూ కూడా ఇతరుల విషయంలో తొందరపడి ఏవైనా మాటలు అనడం కానీ, తొందరపడి జోక్యం చేసుకోవడం కానీ, ఇట్లాంటివి రోజు చేయకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. అంటే అనవసరంగా ఇతరుల విషయాలతో మీరు వారి వ్యక్తిగత విషయాల్లో కానీ, వారి విషయాలలో జోక్యం కలిగించుకోవడం, వీరు మనవాళ్లే కదా అని జోక్యం కలిగించుకోవడం కానీ, లేదా ఏదైనా విషయాలలో తొందరపడి ఏదైనా ఒక మాట అనడం కానీ ఎవరినైనా, ఇట్లాంటివన్నీ ఈరోజు చేయకుండా ఉండడం మీకు మరింత మేలుని చేకూరుస్తుందండి. ఈరోజు నూతన వస్తువులు కానీ, వస్త్రాలను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందండి. స్వర్ణాన్ని గానీ, వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్ని వ్యవహారాలను కూడా ఎంతో తెలివిగా, చాకచక్యంతో చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలను తీసుకోగలిగిన అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. అంటే ఏదైనా వ్యవహారాల నిమిత్తం భవిష్యత్తులో పలానాలాగా చెయ్యాలి, లేదా వ్యక్తిగత వ్యవహారాలనైనా భవిష్యత్తులో ఈ విధంగా మేము ఉండాలి, లేకపోతే ఇట్లాంటి పనులు చెయ్యాలి అనే ఆలోచన ఏదైతే ఉందో దానినన్నిటినీ కూడా ఒక ప్రణాళిక వేసుకోగలుగుతారు. కార్యరూపం దాల్చడానికి ఏదైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఏర్పరచుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అందరి సమక్షంలోనూ కూడా మీరు ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా వ్యవహార శైలితో అందరిని మెప్పించుకుంటూ చేయటం కూడా అందరిని సంతోషపరుస్తుంది. మీకు కూడా సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ, నూతనంగా వ్యక్తులను ఎవరినైనా కలవటం కానీ, లేదా నూతనంగా ఏదైనా నేర్చుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. అది కూడా మీకు మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. విందు వినోదయాత్రలో
కొంతవరకు పాల్గొనే అవకాశం కూడా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా ఏది చేస్తున్నా అక్కడ సమయానికి తగ్గట్టుగా మీరు వ్యవహరించటం, సమయానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించటం చక్కగా మీకు అన్ని విషయాలలోనూ కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. అయితే కొంతవరకు ఏదైనా సమయంలో కొంత కోపం అనేది వచ్చే విధంగా సహజంగా ఉంటుంది. అందువలన కొంత కోపాన్ని తగ్గించుకోవటం కానీ, లేకపోతే ఇతరులు ఏదైనా జోక్యం కలిగించుకోవాల్సి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు మౌనం వహించటం కానీ, ఇట్లాంటివి చేయటం వల్ల వాటి వలన వచ్చే ఇబ్బందుల నుంచి మీరు చక్కగా తప్పుకోగలుగుతారు. మీ యొక్క పనులన్నింటిని కూడా సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించగలుగుతారు. అందరి మాట ఒకటే, ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అది కూడా మీకు మానసిక ప్రశాంతతను, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళటం మీకు మరింతగా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజును గడిపే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మంచి స్థానంలో మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయిని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సహ ఉద్యోగులతో ఏర్పాటు చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మీకు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదిస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే చిరు వ్యాపారస్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ మీరు అనుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి తెలివైన నిర్ణయాలతో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సమయానికల్లా అన్ని విషయాలలోనూ కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మానసికంగా కాసింత ప్రశాంతతను పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క సన్నిహితులతో, స్నేహితులతో కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో, పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి తగ్గించుకుని సహజంగానే మీ బాధ్యతలన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా చాలా మంచి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భాగస్వామితో చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. కాసింత ఏకాంత సమయాన్ని, విరామ సమయాన్ని గడపగలుగుతారు. అనుకున్న విధంగా ఇద్దరి మాటలు ఒకటే. ప్రతి నిర్ణయాన్ని ఒకరికొకరు గౌరవిస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలతో మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. తెలివైన నిర్ణయాలతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. 10 మందికి పనికి వచ్చేలాంటి ఆలోచనలతో మీరు ప్రతి పనిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అటువంటి అవకాశాలు కూడా మీకు రావటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎంతో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును సంతోషంగా మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో, మెరుగైన శుభ ఫలితాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గానీ, తోటకూరని గానీ తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను, మరింత శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.